యాక్షన్. శృంగారం చేసేటప్పుడు భార్యాభర్త ఇద్దరూ కూడా దుస్తులు పూర్తిగా తీసేస్తే చాలా బాగుంటుంది. అలానే ఒకరి మీద ఒకరికి రంకుమోజు ఎక్కువై రాత్రంతా ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. సూపర్ మేడం, కట్ ఇట్ అండ్ ప్యాకప్. ఓకే. అబ్బబ్బా ఏం చెప్తున్నారు మేడం, మీరు ఇలా చెప్తుంటే అమ్మాయిని నాకే సొల్లుగారుతుంది. హా, మరేమనుకుంటున్నావు? 20 years ఇండస్ట్రీ ఇక్కడ. 20 ఏళ్ళుగా ఇవే చెప్తున్నారా మేడం? 20 ఏళ్ళుగా ఇవే చెప్పట్లా. ఇవన్నీ చేసి అనుభవం పొంది నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ని ఆరోటిక్ గా చెప్తున్నా. ఎంత లేదన్నా ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ మేడం. ఏ వర్గం అయితే ఏంటి, ఇన్స్పైర్ అయ్యామా లేదా? అయినా నీకు విషయం తెలుసా? చెప్పండి మేడం. ఒకరికి తెలియకుండా ఒకరు నేను చెప్పే శృంగార పాఠాలు విని శృంగారంలో ప్రయోజకులవుతున్నారు. అవునా? నా శృంగార పాఠాలకి US UKలో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఆ, మేడం మీరు పాన్ ఇండియానే కాదు, పాన్ వరల్డ్ స్టార్. మీకు ఖచ్చితంగా ఆస్కార్ వస్తుంది. మనకి ఆస్కారులు రావులే గాని ఏంటే, ఇండస్ట్రీలో తిరిగి తిరిగి పులిహార కలపడంలో బాగా ఎక్స్పర్ట్ అయినట్టున్నావు. ఏదో మీలాంటి వారు దయ మేడం. సరే పద పద, ప్యాకప్ అయ్యి 1/2 గంట అయింది. ఇంకా ఇంటికెళ్లకుండా ఈ షూటింగ్ లోనే ఉన్నామని 1/2 గంట కరెంటు బిల్లు మొత్తం మన మీదే వేస్తారు ఈ ప్రొడక్షన్ వాళ్ళు. సరే మేడం, వెళ్దాం పదండి. బాబు వెళ్ళొస్తా, బాయ్. అబ్బా. మేడం, ఓయో రూమ్ అంటే ఏంటి మేడం? నీకెందుకు వచ్చిందే ఈ డౌట్? అది మన షూటింగ్ జరిగే ఛానల్లో అసిస్టెంట్ డైరెక్టర్ గోపి ఉన్నాడు కదా. గోపిగాడు ఎప్పటి నుంచో ఉన్నాడు కదా ఛానల్లో. ఆ గోపి నన్ను గోకుతున్నాడు మేడం. నేను గోకితే గోకించుకోకుండా నా అసిస్టెంట్ని గోకుతావా గోపిగా? చెప్తా. ఇంకేం బాగా గోకించుకున్నావు అనమాట. అంటే వాడు కొంచెం టెంప్టింగ్ గా గోకాడు మేడం. అవునా? ఎలా గోకాడు చెప్పు, విని నేను కూడా టెంప్ట్ అవుతా. మన షూట్ గ్యాప్ లో పక్కనేదో ఓయో రూమ్ ఉంటే మన ఒట్టగారితో వెళ్ళారంటగా. ఎవరే నీకు చెప్పింది? ఆ గోపియే. వీడబ్బా. సరే, నా ఓయో గురించి ఎందుకులే గాని నీ టెంప్టింగ్ ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్పు. అది మేడం గారు లేరా గోపి? షూటింగ్ గ్యాప్ కదా. అవును. మన ఒట్టో గారు మీ మేడం గారిని ఓయో రూమ్ లో ఓదారుస్తున్నారు. ఓదారుస్తున్నారా? ఏమైంది మేడంకి? ఈ కామకథలు కక్కి కక్కి మీ మేడం గారు అప్పుడప్పుడు ఓదార్పు కోరుకుంటారు. ఓదార్పు ఎందుకు కోరుకుంటారు? సీను, ఆ లైట్ లాంజ్ చేయి. చెప్పు గోపి, మేడం గారు ఓదార్పు ఎందుకు కోరుకుంటున్నారు? ఆమె చెప్పే కామకథలు విని విని కెమెరా వెనక ఉండి విని మాకే ఓదార్పు కావాలనిపిస్తుంది. మరి కెమెరా ముందు కక్కే ఆమెకెందుకుండ చెప్పు. ఎందుకు అసలు ఈ ఓదార్పు ఏంటి గోపి? ఒంగులాట్లో ఓదార్పు ఇది. ఒంగులాట అంటే ఏంటి గోపి? ఓహో ఓబులమ్మ, ఒంగులాట అంటే ఏంటో తెలియకోకుండా వాళ్ళు ఓ బస్సు ఎక్కి ఓయో కాలనీకి వచ్చావా? గోపి నిజంగా నాకు తెలీదు, గాడ్ ప్రామిస్. అయితే నీ చెవిని అర్జెంట్ గా కొరికేయాలి. వామ్మో, నా చెవు కొరుకుతావా? ఉంది అసలుకే 2 చెవులు. అబ్బా, నువ్వేం పర్ఫామ్ చేయక్కర్లేదు, డైరెక్ట్ గా ఆస్కార్ ఇచ్చేస్తారు. అబ్బో చెప్పు గోపి. సరే, ఆ చెవిటి పడే. అమ్మో, కొరకవు కదా. అమ్మా ఆస్కారు చెవులో చెబుతా అంటున్నా. అట్లయితే సరే చెప్పు.